సో డీప్ వర్క్ హైపోథసిస్ ట్రూ అని మనందరికీ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజమౌళి వర్సెస్ ఆర్జీవి. శాంతినివాసం అనే సీరియల్ తీసుకుంటూ ఇప్పుడు గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేసే స్థాయికి రాజమౌళి ఎలా ఎదిగాడు? ఫస్ట్ బాలే అవుట్ ఆఫ్ ద పార్క్ 6 కొట్టి తను ఒక జీనియస్ ఫిల్మ్ మేకర్ అని నిరూపించుకున్న ఆర్జీవి ఇలా ఎలా అయ్యాడు? హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్ అనే ఒక సేయింగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీరిద్దరు. I believe RGV was a genius filmmaker. He was always laser focused. కానీ తర్వాత సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ డిస్ట్రాక్ట్ అయిపోయి హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్. హీ స్టార్ట్స్ హిస్ డే విత్ పోర్నోగ్రఫీ, చాలాసార్లు ఆయన చెప్పారు. ఇలా డిస్ట్రాక్ట్ అవుతూ షాలో వర్క్ ప్రొడ్యూస్ చేస్తూ హీ కుడ్ నాట్ డెలివర్ వాట్ హీ డెలివర్డ్. అండ్ కమింగ్ టు రాజమౌళి గారు, ఇన్ అన్ ఇంటర్వ్యూ హీ హిమ్సెల్ఫ్ సెడ్ he gets an isolated time of 5 to 8 where he is with himself and he focus on what is to be done for that day. So again and again we can see how deep work makes a difference. Sachin Tendulkar, Vinod Kambli, another example. So I think you got the point. అట్లుంటుంది మరి డీప్ వర్క్ తోటి చేద్దామా.